పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు. ఇన్ రైటింగ్ కొంతమంది, నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర. ఇచ్చేవాళ్ళు, లేకపోయినా డేట్లు ఆర్డర్ చేసేవాళ్ళు. వాళ్ళు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం. ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు, దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, ఏంటి కాంబినేషను అని చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా. ఎవరు మాట్లాడరు. ఎవరో మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యమ్మా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే, ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 Idiots ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా. అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి. చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీకి తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు తీవాణం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేశాను ఆ కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, ఒక మీరు చెప్పినట్టుగా ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈస్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాల. అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు. ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకరు ఇప్పుడు వరకు నమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకి పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు, ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి.
అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా, ఇప్పుడు వాళ్ళ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడిందా వాళ్ళు డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్లు. అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. మిగతా వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు ఎఫ్డిఐ పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్నం సినిమాల్లో మాత్రం సంపాదించారు, ఒక 200-300 కోట్లు సంపాదించారు. పిఎస్ పొన్నియిన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500-600 కోట్లు లాస్ ఉన్నట్టు. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు మరి? మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలన్నీ సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇల్లు అమ్ముకున్నారు, హీరోలు ఇల్లు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు, 700 కోట్లు వచ్చాయన్న ఈ 2 లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బలుపు అంటాను నేను. గ్రాస్ అమ్మ, 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా, మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకి ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా. దానిలో జిఎస్టీ పోవాలి, థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది. 600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం. ఏది పాన్ ఇండియా అని పెట్టి ఓటీటీలు, శాటిలైట్లు. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా. పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను. ఓటీటీ కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు, మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే అగ్రిమెంట్ ఆనరు, లేకపోతే లేదు. ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఎవరు? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి అంటే ఒక పాజా లేకుంటే కామా పెట్టారా ఏంటి అన్నదానికి ఇవన్నీ రీజన్స్ అయితే వచ్చాయి. అయితే కెన్ బి ఎక్స్పెక్ట్ కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది తెలుగులో తీసి మీరు. అవునమ్మా, 15 ఏళ్ళు అయిందమ్మా. మీరు రిటైర్ అయినట్టేనా అని. కాదండి, ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు. టిల్ టుడే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వ్ ఇండస్ట్రీ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో సర్వీస్ చేస్తున్నాను. వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకి సలహాలు చెప్తా, నిర్మాతల ప్రాబ్లంలు తీరుస్తా చేస్తున్నాను. నేను అట్లాంటి నిర్మాతలకే నేను సలహాలు చెప్తూ, నేను తెలిసి గోతులో దిగడం, నాకు సేఫ్ ప్రాజెక్ట్ అని తోసినప్పుడు 100 రూపాయలు మిగులుతుందనే ప్రాజెక్టు కనీసం 5 రూపాయలు మిగులుతుందన్నా నేను సినిమా తీస్తా. నేను హై బడ్జెట్ సినిమా తీను. నాకు కథ నచ్చాలి. నాకు కథ నచ్చిన తర్వాత నా హీరోకి నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి. నాకు అనుకూలంగా సినిమా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే నేను సినిమా తీయలేను. వాళ్ళు నా పిల్లలే నాకు అడ్డం పడతారు సినిమా తీయాలంటే. నేను 36 సినిమాలు తీసిన తర్వాత నా ఒంట్లో నరాల సినిమాయే కదా. అందుకనే నేను సినిమా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, సినిమా ఇండస్ట్రీలోనే సర్వీస్ చేస్తున్నా. నేను ఇంతకు మించి బయట ప్రపంచంలో నేను బతకలేను. నేను రిటైర్ అయ్యానంటే కారణం నేను వాళ్ళన్న జనరేషన్తో ఇమడలేక. నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా
ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది ఆ ప్రొడ్యూసర్. పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 Idiots ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా. అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి, చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీ తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు దివాణం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ్ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను ఆ కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.